డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కార్పొరేట్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. పవన్ తన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారని ఎద్దేవా చేశారు. మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే, ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకు ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతూ ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతూ ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 అవర్ 2 గంటలు, నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించాం. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సార్, స్పీకర్, ఇప్పుడు ఈ అసెంబ్లీకి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం 9 నెలల పాలనకు సంబంధించి అనేక వైఫల్యాల గురించి మీరు చెప్తా రావడం జరిగింది సార్ ఇప్పటివరకు. అయితే నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు. రమేష్, ఒకటి ఆశ్చర్యకరం కలిగించే విషయం ఎప్పుడని చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూసినామా చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్ర. ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి. ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశా. శారద పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాట చేశా అని బివి రామ్ అన్నారు. రేపు ఏవైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్రపతి కొనడం జరిగింది. నిన్న సాయంకాలం ఈరోజు బివి రామ్ తెలుగుదేశం పార్టీలో 2014 మే 25 చెప్పడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ పాలన పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతా ఇంత కాదు, ఏ రోజు భయపడలేదు. చాలామంది భయపడ్డారు, బయట రావడం కూడా ఎదుర్చడం భయపడ్డారు. తెలుగు శక్తి ఎప్పుడు కూడా వెనకడికి వెళ్ళలేదు. చంద్రబాబు అరెస్టమైన కూడా ఢిల్లీ వెళ్ళి 1 సంవత్సరం ఫిర్యాదు చేసి చంద్రబాబుని ప్రాణహాని ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేదు కూడా తెలుగు శక్తి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించారు. ఇలా ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకి పట్టభద్రరావు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. దానిలో ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అలా పరిశీలిస్తా అని చెప్తున్నారు. డెఫినెట్గా
నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ లాగా ఇస్తా అని చెప్పి మనం చేస్తాం. ఈవేళ పివి రామ్ ఎవరికి భయపడ్డారు, వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప పివి రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా పివి రామ్ పార్టీలు మారా ఆలోచన చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వ చెప్పాను, అందరి పైన కేసు ఉండే తప్ప ఒక పివి రామ్ పైన ఒక్కడి పైన ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తిట్టాను. ఎవరైనా సరే ఒక శాసన జిల్లా ఒక అల్లూరి లాగా, ఒక భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తానని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీ చేయడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు కూడా అనుకున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులకు మాత్రం ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు. డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తారని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానులు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై విచారణ చేసి దోషులను శిక్షించాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా అవినీతిమయం చేశారని, జే బ్రాండ్ల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం అరాచకంగా జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు వివిధ శాఖలు కూడా చిన్నాభిన్నమైన అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఒకటి అధ్యక్ష. అందులో మరి మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా కూడా జే బ్రాండ్స్ పెట్టి అవి తప్ప ఇంకొకటి లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరైతే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగితే బలవంతంగా జే బ్రాండ్స్ ఇచ్చేవాళ్ళు తప్ప ఇంకోటి దొరికే కాదు అధ్యక్ష. అయితే అలాంటి పరిస్థితుల నుండి ఇవాళ ఈ యొక్క శాఖను కాపాడడానికి అటు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అన్న విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా డైరెక్ట్గా కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవా కాదు అధ్యక్ష, దాన్ని వివరంగా తెలియపరచాలి అధ్యక్ష. అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్ అప్పుడు 18 రూపీస్ ఉండేది అధ్యక్ష, ఒకేసారి 36 రూపీస్ చేశారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీ వైజ్ ఎంత అమౌంట్ తీసుకుని ఉందని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉదయం 9 గంటల అంటే షాప్ తీసిన దగ్గర నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష, ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అధ్యక్ష. 9 తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు 11-11:30 వరకు కూడా కొన్ని షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగాయి. పలు అంశాలను మంత్రులు శాసన మండలిలో ప్రస్తావించారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటనలు చేశారు. మేల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, ఇది రైటు అని మళ్ళీ మీరు చెప్తే నేను దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను తప్పు మాట్లాడవలసిన అవసరం లేదు, అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు అధ్యక్ష వాళ్ళు అన్నదాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ కింద క్వశ్చన్ అడిగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా ఆన్సర్ చేయాలో లేదో మీరే ఒకసారి తెలుసుకోవాలి. నేను ఆన్సర్ చేస్తాను. తప్పుంటే మళ్ళీ మీరు లేచి అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, అవాస్తవము అని చెప్పండి. కానీ నేను చెప్పే ముందే మీరు లేస్తే దానివల్ల ఏం ఫలితం ఉండదు. అధ్యక్ష, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అధ్యక్ష, ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే విశాఖలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా అసెంబ్లీలో ప్రస్తావించారు. బీచ్ రోడ్డులో ఎక్స్ప్రెస్ వే, మెట్రోతో పాటు నగరంలోని 16 చోట్ల ప్రతిపాదించిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలపానని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే గంటా. అధ్యక్ష, ధన్యవాదాలు. ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది ఉత్తరాంధ్రకే ఒక గ్రోత్ ఇంజిన్ ఉండబోతా ఉంది. మీకు తెలుసు, మరి పూర్తిగా ఐడియా కూడా ఉంది. మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష. వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రత్యేకించి మెట్రో కానీ, లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండగా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ, ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ, హనుమంతరావు జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము అట్లన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా, మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు,
ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన వరకు ఏమి ఎక్కడా ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ACA VDCA స్టేడియంలో ఈ నెలలో జరగబోయే 2 IPL మ్యాచ్లు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని అన్నారు. విశాఖపట్నంలో 2 IPL మ్యాచ్లు, ఢిల్లీ టీం హోమ్ టీమ్గా 2 IPL మ్యాచ్ల కండక్షన్కి మనకి అవకాశం వచ్చింది. ఒకటి 24వ తారీఖు, ఒకటి 30వ తారీఖు. లక్నో సూపర్ జైంట్స్తోనూ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్తోనూ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సన్ రైజర్స్ మ్యాచ్లో ఇక్కడ 30వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం జరగబోతుంది. దీనికి ముఖ్యంగా వీటికి సహకరించిన IPL BCCI వారికి, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఢిల్లీ హోమ్ టీం GMR ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ స్టేడియంని కంప్లీట్గా రెనోవేట్ చేయాలని వారు కోరటం, దానిని మా ఎపెక్స్ బాడీ అందరూ కూడా అంగీకరించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున 1.5 నుంచి 2 నెలల లోపలే వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ విశాఖపట్నం స్టేడియంని ఆధునీకరించడం జరిగింది. మనం చూసాం. ప్రతి చోట అన్ని ఇండియాలో ఉన్న ప్రతి స్టేడియము కూడా ఇవాళ మోడర్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది పదం చాలా మారిపోయింది. మీరు చూస్తే డ్రెస్సింగ్ రూముల కాడి నుంచి అన్ని చోట్ల కూడా మేము ఈ మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అతి తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మట్టుకి కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 2వ ఫేజ్లో కూడా ఈ స్టేడియంను అభివృద్ధి చేసి ఈ స్టేడియం మిగతా స్టేడియంలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలకు ధీటుగా సౌకర్యాలు అందిస్తూ పోతున్నాం. మనం ఇవాళ ఈ స్టేడియంలో క్రీడాకారులకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కాకుండా ప్రేక్షకులు చూసేవారికి కూడా ఇవాళ మొత్తం స్టేడియంలో అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. మనం స్టేడియంలో లిఫ్ట్లు కాడి నుంచి, అంతేకాకుండా టాయిలెట్స్ కూడా 5 రెట్లు పెంచాం. అంటే అంతకుముందు 50 టాయిలెట్లు సుమారు ఉండుంటే రూమ్స్, మేము దాదాపు 260 రూమ్స్ చేసాం. అన్ని ఉమెన్ టాయిలెట్స్ని కూడా హైజీనిక్గా చేసాం. మొత్తం స్టేడియం అంతా హైజీనిక్గా ఉండాలి. అంతేకాకుండా మరిన్ని మ్యాచ్లు ఇట్లా స్టేడియం ఈ విధంగా ఉంటే BCCI వారు కూడా మరిన్ని ఎక్కువ మ్యాచ్లు ఈ సంవత్సరంలో వైజాగ్కు వచ్చే విధంగా వారు ఒక మాట ఇవ్వడం జరిగింది. వారి మాటను పెట్టుకుని 2 నెలల్లో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ఈ కష్టపడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. రేపు రాబోయే కాలంలో IPL మ్యాచ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ అందరికీ తెలుసు, ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో
అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దాం అని అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్ ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవని, ప్రజలకు ఏం కావాలో దానిపైన చర్చలు జరిగేవని లోకేష్ అన్నారు. చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది. రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది. ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేశాం, కూటమి సభ్యులు ధర్నా చేశాం, బెంచెస్ దగ్గర ధర్నా చేశాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. వేరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా